అందరికీ నమస్తే అండి. ఎన్నికల్లో రాజకీయ ప్రచారాల్లో ఒకరి మీద ఒకరు బురద చాలా పీక్స్లో వేసుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఇంతకంటే దిగజారవు అనుకున్న ప్రతిసారి కూడా దిగజారుతూనే ఉన్నాయి. ఇదే లాస్టు, అంతకన్నా చండాలం ఇంకా ఉండదు, ఇంకా మనం చూడం అని అనుకుంటున్న ప్రతిసారి కూడా కొత్త కొత్త చండాలాలు బయటకు వస్తున్నాయి. సో ఈరోజు ఒక చండాలం బయటకు వచ్చింది. సో టీడీపీ ప్లస్ జనసేన వాళ్ళు ఒకరికొకరు పోటీగా నిరోధ ప్యాకెట్లు తయారు చేసుకొని ఒకరి మీద ఒకరు బుర్ర చల్లుకుంటున్నారు. ఈ చండాలం మీద వీడియో చేయాల్సి రావడం ఒక దరిద్రం. అది నిజమేనా అని చాలామంది నన్ను అడగడం ఇంకో పెద్ద దరిద్రం. పెద్ద వాళ్ళు కూడా దాన్ని సోషల్ మీడియాలో షేర్లు చేసుకొని విపరీత ఆనందాన్ని పొందుతున్నారు. సో అది ఫస్ట్ మేబీ వైసీపీ వాళ్ళది ఒక బయటకు వచ్చింది వీడియో, ఆ తర్వాత దానికి పోటీగా టీడీపీ వాళ్ళది కూడా బయటకు వచ్చిందనమాట. ఆ రెండు మీకు పక్కన స్క్రీన్ షాట్లు కూడా చూపిస్తాను. సో మన రాష్ట్రంలో ఆల్రెడీ కులాలను కెలుక్కుంటున్నాం, కులాల వారీగా కెలుక్కుంటున్నాం. ఆడి కులం చూసి ఆడు ఏ పార్టీకి ఓటేస్తాడా అని చెప్పేస్తున్నారు. ఆడికి ఆ ఇంటెన్షన్ ఉండకపోవచ్చు, కానీ ఆడి కులాన్ని చూసి రాజకీయ బురద అంటించేయడం అలవాటు అయిపోయింది. ఇంతకనే దరిద్రం ఎక్కడా ఉండదు. అలాగే మన రాష్ట్రంలో స్వేచ్ఛ కోల్పోయారు. మాట్లాడే స్వేచ్ఛ, రాసే స్వేచ్ఛ కోల్పోయారు. అలాగే మన రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. అలాగే కళ్ళు ఎదురుగా 4.5 సంవత్సరాల కిందట ప్రజావేదిక కూల్చేసి ఇప్పటికీ కూడా ఆ శిథిలాలు తీలా. ఎందుకంటే ఆ దారిలో ప్రతిపక్ష నాయకుడు వెళ్తే ఆ పక్కన ప్రజావేదిక కూల్చేసిన శిథిలాలు కనిపిస్తే అతను బాధపడతాడు కదా. సో అంటే అటువంటి రాజకీయ విపరీత పరిణామాలు మన రాష్ట్రంలో చాలా జరిగాయి. మాస్కులు లేవు అన్నందుకు ఒక ఆయన్ని రెక్కలు విరిసి కట్టేసి అవమానించారు ఒక డాక్టర్ని. సో మరో వ్యక్తినేమో డోర్ డెలివరీ చేశారు చంపేసి. అంటే రాజకీయంగా హత్యలు కావచ్చు, గొడవలు కావచ్చు. ఒక చోటేమో వాళ్ళ అక్కని తిడుతున్నారని, వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని తమ్ముడేళ్ళు అడిగితే యాసిడ్ వేసి తగలెట్టేశారు. ఈరోజు కాదు, నిన్న ఒక మహిళ టీడీపీ నాయకుడికి కంప్లైంట్ చేసిందని ఆ మహిళకు కంటు చూపు కోల్పోయేలాగా చేశారు. నిన్నటి జరిగింది. అలాగే ఒక పార్టీ మీద వార్తలు రాస్తున్నారు అని చెప్పి పాత్రికేయుల్ని, జర్నలిస్టులని కొడుతున్నారు. సో ఎన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయో చూడండి, ఎన్ని దారుణాలు దరిద్రాలు జరుగుతున్నాయో చూడండి. ఈ దరిద్రాలన్నిటికి తోడు ప్రచారాలు, ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం కూడా పీక్స్కి వెళ్ళిపోయింది. సో ఇది ఇలా ఉందన్నమాట. పక్కన ఒకరి మీద ఒకళ్ళు ఈ రకంగా కూడా బురద జల్లుకుంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూస్తాం, ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు ఈ రాజకీయ పార్టీల ఆలోచనలు, లేదా సోషల్ మీడియా వైపరీత్యాలు? సోషల్ మీడియాలో అదుపే లేదు. ట్విట్టర్ ఓపెన్ చేయడానికి నాకు భయం వేస్తుంది. యాక్చువల్ నాకు ట్విట్టర్ అకౌంట్ ఉంది, ఏదో అప్పుడప్పుడు ట్వీట్లు చేద్దామని పెడుతున్నా, కానీ అది ఓపెన్ చేయడానికి నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఎవడు వైసీపీలో ఒక 2-3 ఉన్నారు నాయకులు, పరమ బూతులు పెడతారు ట్విట్టర్లో. వాళ్ళకు పోటీగా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా పెడుతున్నారనమాట. సో చాలా దారుణంగా ఉందన్నమాట రాష్ట్రంలో పరిస్థితి. సో వచ్చే ఎన్నికల్లో కొంచెం మంచి నిర్ణయం తీసుకుంటే ఏమైనా ట్రాక్ మారే అవకాశం అయితే ఉంది.